అందరికీ లోకరక్షకుడైన మన ప్రియ ప్రభువును యేసుక్రీస్తు వారి పేరిట శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ శుభదినమున దైవ వాక్యాన్ని మీతో పంచుకొనటానికి దేవుడు నాకు ఇచ్చిన చక్కని సమయం కొరకు ఆ దేవాతి దేవునికి వందనాలు తెలియచేస్తూ వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ఈ దినపు ధ్యానము కోసమై పరిశుద్ధ గ్రంథము నుండి ఒక చక్కని సందేశాన్ని వినే ముందుగా మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తూ వాక్యంలోనికి తీసుకొని పోతున్నా. సేవ అనగా ఏమిటి? పాస్టర్ గారికి అవసరమైన మాట, సేవ చేస్తున్న వారికి అవసరమైన మాట, అయినా సంఘము కూడా తెలుసుకోవాల్సిన మాట. వాట్ ఈస్ మెంట్ బై ద చర్చ్ ఆర్ ద సర్వీస్? సేవ. సేవ అనేది పదమునకు నేను బెంగళూరులో బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న దైవ సేవకుడు ఒక పిడుగు లాంటి వార్త నేను అప్పుడు విన్నా, ఇప్పుడు మీతో మరలా చెప్తున్నా. సేవ అనగా చావు. ఎవరైతే చావునకు తెగించి ఉంటారో, ఇష్టపడతారో, చావునైనను స్వీకరిస్తారో అలాంటి వారే సేవలోనికి అర్హులు అంట. మీరు అనొచ్చు, సేవకి చావుకు సంబంధం ఏంటి? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సేవ చావు అంటే, వాస్తవానికి డైరెక్ట్ గా నిన్ను ఎవరు చంపరు. అది కొద్దిగా కొన్ని చోట్లే మనం ఉంటాం. ఉదాహరణకి ఈ దినాన మనము క్రిస్టియన్స్ మీద అటాక్స్, ఏకంగా శాల్తీలనే గల్లంతు చేయటము నైజీరియా లాంటి దేశంలో ఎక్కువగా ఇప్పుడు ప్రజెంట్ చూస్తూ ఉన్నాం. అయితే మన ప్రాంతంలో, మన ఏరియాలో అలా కాకపోయినా చావు అనే దానిని నిత్యము పోరాటం, మాటలతో పోరాటం, సూటిపోటి మాటలతో, చేతలతో కించపరిచే విధంగా, వార్నింగ్ ఇచ్చే విధంగా, చెంప మీద కొట్టే విధంగా, దెబ్బలు కొట్టే విధంగా, చిట్ట చివరికి ప్రాణం కూడా తీసే పరిణామాలు ఈ దినాన మనం చాలా చోట్ల చూస్తున్నాం. అసలు ఎందుకు పాస్టర్ గారి మీదకి వస్తారు? ఒక దైవ సేవకునితో కలగజేసుకోవాల్సిన ఆవశ్యకత ఏముందంటే, దైవ సేవకుడు అంటే దేవుని గీత, దేవుని హద్దు దాటకుండా హద్దు మీద పనిచేస్తూ హద్దును అనుసరించి సాగటమే సేవ. అయితే ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఉలుకెక్కువ కాదా? మీ పెళ్లి ఆగిపోద్ది అని ఎవరికైనా చెప్తే ఇంక వాళ్ళు పాస్టర్ గారితో మాట్లాడతారా? శుభమా అంట పెళ్లి పెట్టుకుంటే ఏంటయ్యా అపశకనాలు మాట్లాడుతున్నావు అంట. అయ్యా ఈ ప్రయాణం నువ్వు చేయకూడదు, ఆగిపో అన్నావు అనుకో, ఏమంటారు? అయ్యా ఎందుకు ఈ మాటలు పాస్టర్ గారు? మేము ఎంత ఖర్చు పెట్టుకొని రిజర్వేషన్ కూడా చేయించుకొని మేము వెళ్ళాలనుకుంటే ప్రయాణం ఆగిపోద్ది, నీకు నష్టం కలిగిద్దని అపరిశుద్ధమైన మాటలు, అపరిశుద్ధంగా మాట్లాడుతున్నావు అంటారు. ఒక దైవ సేవకుడు అలాగూ మాట్లాడుతున్నాడంటే సొంత మాటలా, ఇంకేమైనా ఉంటుందా? ఎనీథింగ్ ఎల్స్ బిహైండ్ ఆఫ్ ఇట్ ఉంటది కదా. ఏముంటది? దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి దేవుని ద్వారా బయలుపరచబడినది మీకు తెలియ చెప్తాం. అది మీకు నచ్చిద్దా? కొన్నిసార్లు నచ్చింది, కొన్నిసార్లు నొచ్చిద్ది. అదే అటాక్ చేయటానికి, అదే తిడటానికి, అదే కొడటానికి కారణమవుతుంది. అంటే ఇప్పుడు మేమేం చెప్పాలి? ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. మీకు ఉన్నది ఉన్నట్లు చెప్తే నచ్చదు, గిట్టదు. అవసరమైతే మారిపోతాం, వెళ్ళిపోతాం, ఇంకొకసారి చూసుకుంటాం అనే తరుణాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా మరి దేవుని గీత దాటి మేము మాట్లాడితే మరి మాకెంత నష్టం? మీ ద్వారా చిన్న చిన్న చివాట్లు, వార్నింగులు వస్తాయని మేము వింటున్నాం. మరి దేవుని మాటలు మేము సరిగా పాటించకపోతే ఆయన ఏకంగా శిక్షకే లోను చేస్తాడు. ఒక్కొక్కసారి ఆయన మమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది. కనుక మేము ఇప్పుడు ఏం చేయాలి? మీ మాట విని మీ ఇష్ట ప్రకారంగా బోధించాలా, ఆయన మాట విని ఆయన ఇష్ట ప్రకారం బోధించాలా? లెట్ మీ ఆన్సర్.
మీ ఇష్ట ప్రకారంగా చెప్పకపోతేనేమో మీ ముఖం మాడిపోద్ది, ఆయన ఇష్ట ప్రకారంగా చెప్పకపోతేనేమో మాకు మూడిద్ది. ఏం చేయాలి? అట్లాంటి తరుణంలో సేవకులు సేవ చేస్తూ ఉన్నారు. కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూను కొన్ని సందర్భాలలో ప్రవక్తలు, అంటే దేవుని ఉదాహరణకి అలనాడు ప్రవక్తలు, ఇలనాడు ప్రవక్తలు ఉన్నారు, పాస్టర్ గారులని మనం సహజంగా పిలుచుకుంటాం కదా. అలాగే అలనాడు సినగోగ్ అన్నారు, ఇలనాడు చర్చ్ అన్నారు. అలనాడు సమాజ మందిరం అన్నారు, ఇలనాడు దేవాలయం అన్నారు కదా. అలనాడు యాజకులు అన్నారు, ఇలనాడు పాస్టర్ గారు అంటున్నారు. ఏదేమైనా సేవ చేసేవారు ఎలా మాట్లాడాలి అనే దానికి కొన్ని సందర్భాలను సమయానుకూలంగా నేను మీకు ఉదాహరణగా చెప్పడానికి నేను పరిశుద్ధ గ్రంథము నుండి సమూయేలు గారు రాసిన 2వ గ్రంథము, ద సెకండ్ బుక్ ఆఫ్ శామ్యూల్, చాప్టర్ 12 verse 1, 12వ అధ్యాయము ప్రారంభపు వచనాన్ని చదువుకుందాం. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. ఎవరైనా తెలుసా? ప్రవక్త. నాతాన్ వాజ్ ఏ ప్రొఫెట్. ప్రవక్త అయిన నాతాను గారిని రాజైన దావీదు గారి దగ్గరికి ఎందుకు పంపాలి అనుకున్నాడు? Why he wanted to send him to the King David? There was a reason. మీరు 11వ అధ్యాయాన్ని చదివితే 11వ అధ్యాయములో దానికి ముందుగా ఒక సెకండ్ క్వశ్చన్, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఏ సెకండ్ క్వశ్చన్. ఇన్ ద లైఫ్ ఆఫ్ కింగ్ డేవిడ్, రాజైన దావీదు గారి జీవితంలో ఎన్ని పాపములు చేసినాడు అని బైబిల్ నొక్కి ఒక్కాడిస్తూ ఉంది. ఎనీవన్ కెన్ సే లైక్ ఆన్సర్ టు మీ? చూడండి, చెప్పండి. చెప్పండి. ఒకే ఒక్క పాపము చేసినాడు. చెప్పలు కొడదామా జీవితంలో? ఇప్పుడు అదే క్వశ్చన్ నిన్నేస్తే, ఒక్క తప్పే చేశాడని దావీదు గారు స్పష్టం అవుతున్నప్పుడు అదే ప్రశ్న నిన్ను వేస్తే చెప్పచ్చా? 7 సరిపోవంటున్నాడు. కాళ్ళు కూడా 7 కూడా 20 ఉంటాయి దరిదాపుగా. అంటే దావీదు గారు ఒక్క తప్పు చేస్తే ఇదే ప్రశ్న మనలో వేస్తే 20 కూడా చాలదంటున్నారు. కనుక ఇప్పుడు నేననేది ఏంటంటే 20 చేసావో 100 చేసావో నీ ఇష్టం అది. కానీ దావీదు గారు ఒక్కటి చేస్తేనే దేవుడు నొచ్చుకోలేకపోయాడు. ఒకటే, he had committed a simple sin, one sin, one wrong. He made a one mistake, but దేవుడు అతన్ని ఒక తప్పే కదా వదిలివేయలేదంట. ఆ పరిణామాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 12వ అధ్యాయంలో ఇక్కడ ప్రవక్త అయిన నాతాను గారిని డైరెక్ట్ గా కోటలోనికి పంపిస్తున్నాడు. ఎక్కడ? రాజైన దావీదు గారు రాజ్యాన్ని ఏలుతుంటే ఆ రాజు గారి కోటలోనికి వచ్చేసాడు. ఎందుకు వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు రాజుగారి దగ్గరికి వస్తే మాట్లాడే క్రమం బాగుండాలి, బాడీ లాంగ్వేజ్ బాగుండాలి, సందర్భం బాగుండాలి, అట్మాస్ఫియర్ బాగుండాలి, అపీరెన్స్ బాగుండాలి, డ్రెస్ బాగుండాలి. ఎందుకంటే ఆయన రాజు కనుక ఎట్లా పడితే అట్లా వెళ్ళడానికి లేదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడటానికి లేదు. కనుక నాతాను గారు చక్కగా రెడీ అయి వచ్చాడు. ఇప్పుడు ఎలా మాట్లాడాలి? డైరెక్ట్ గా నువ్వు తప్పుకోవడం అంటే కుదురుతా? ఆయన రాజుగారు కలుసుకుంటే, చెప్పండి, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదువు ఉండదు, డబ్బులకు కొదువు ఉండదు, ఆ తర్వాత ప్రాణం తీయటానికి ప్రాణం పోయటానికి కొదువు ఉండదు. నిలబెట్టగలడు, కూల్చివేయగలడు, పడగొట్టగలడు. అంత స్థితి కలిగిన, ఎబిలిటీ కలిగిన కింగ్ దగ్గర నువ్వు నిలబడాలంటే ఎంతో జ్ఞానం ఉండాలి. సరే, ఈయన వచ్చేసాడు. మరి ఇప్పుడు ఎలా చెప్పాలి? ఎందుకంటే ఒక జరగకూడని ఒక ఘోరాతి ఘోరమైన కార్యం జరిగింది. అది రాజుగారికే తెలుసు, ఇంకా ఎవరికి తెలియదు అనుకొని మసిమూసి మారేడుకాయ చేయాలనుకుంటున్నాడు రాజుగారు. కానీ ఆయనకి కనువిప్పు కలగాలంటే ఎవరిని పంపిస్తే ఇంటాడు? మిగతా వారిని పంపిస్తే నాకు తెలిసిన పక్కపో అంటాడు. కానీ రాజుగారి దగ్గరికి ఎవరిని పంపించారు? ఎందుకంటే పూర్వకాలపు రాజులందరూ అత్యంత విలువ ఎవరికి ఇచ్చేవాళ్ళు అంటే ప్రవక్తలకు ఇచ్చేవాళ్ళు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ప్రవక్తలు అంటే, దేవుని యాజకులు అంటే అంత గౌరవ మర్యాదలతో ఉండేవాడు.
దావీదు గారు కూడా అంతే రీతిలో హీ వాల్యూడ్ సెయింట్స్ ఎలాట్. దైవ ప్రవక్తలకు ఎంతో విలువగా ఉండేవాడు. అనేక సార్లు దైవ ప్రవక్తలను సమీపించి నేను యుద్ధంలోకి వెళ్ళమంటావా వద్దంటావా, వెళితే విజయం వచ్చిందా రాదా అని అడిగి కనుక్కొని కూడా వెళ్ళినవాడు. అలాంటి వారికి ఎలా జవాబు చెప్పాలి? అందుకే లోకంలో ఒక సామెత ఉంటుంది, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, బంగారమును బంగారముతోనే కొయ్యాలంటారు. అలాగే ఎలాగంటదో ఇక్కడ కూడా ఇప్పుడు ఆయనకి ఎవరు చెప్తే నచ్చింది, ఎవరు చెప్తే ఎక్కిద్ది అని చెప్పి ప్రవక్తను పంపిస్తే ప్రవక్త వచ్చాడు. అయితే ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పడానికి వీలేదు కనుక ఆయనకు ఒక కథ రూపంలో సన్నివేశ రూపంలో ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నా అంటే, రాజా మన రాజ్యంలో ఇరువురు ఉన్నారు, ఒకడేమో ధనవంతుడు, ఒకడేమో పేదవాడు, కటిక పేదవాడు. ధనవంతుడికి 100 గొర్రెలకు మించిన ఆస్తిపాస్తులు ఘనముగా ఉన్నాయి, పేదవాడికి మాత్రం ఒకే ఒక్క చిన్న ఆడు గొర్రె పిల్ల ఒకటి ఉందయ్యా. దానిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఇంకా ఎలా భావిస్తున్నాడో తెలుసా రాజా? కన్న కూతురులాగా భావిస్తున్నాడు. తాను తినే గిన్నెలో పోసుకునే దాంట్లో తాను తింటూ దానికి పెడుతున్నాడు, తాను తాగుతూ దానికి పెడుతూ చివరికి తన పక్కలో కూడా దాన్ని కూతురులాగా చూసుకుంటూ పరుండ పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు రాజా. అయితే ఒకరోజు ధనవంతుడి ఇంటికి చుట్టాలు వచ్చారు రాజా. ఆ చుట్టాలకి ఏదైనా కోసి వండి పెట్టడానికి ధనవంతుడికి చాలా ఉంది, సమస్తం ఉంది. కానీ అతనుకున్న దాంట్లో దేన్ని తీసుకొని కోసి వండడానికి మనస్సు లేక ఆ పేదవాడు పెంచుకుంటున్న ఆ ఆడు గాడిద ఉన్న ఆ గొర్రె పిల్ల ఉందే దాని మీద కన్ను వేసి వెళ్ళి దాన్ని తెచ్చి కోసి తన స్నేహితులకు సిద్ధపరిచి పెట్టాడనగానే దావీదు గారు ఏమంటున్నాడు? 5వ వచనం చదువుదాం. The second book of Samuel, chapter 12, verse 5. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపగించుకుని, చూసావా, న్యాయంగానే అర్థమవగానే ఏమన్నాడు? ఎవడు అలాంటి తప్పు చేస్తున్నవాడు ఖచ్చితంగా వాడు, ఇంకా అంటున్నాడు, అతడు మరణములకు పాత్రుడే, అతడు 400 చెల్లించుకోవాలని చెప్పి తీర్పు తీర్చాడు. అయితే మై క్వశ్చన్ ఈజ్ టు యు, ఇంతకు అసలు ఈ ఉపమానం ఎందుకు, ఈ కథ ఎందుకు, ఈ హిస్టరీ ఎందుకు? డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. కానీ ఎవరికైనా మొదట ఇంట్రొడక్షన్ అనేది అవసరం కనుక ఇలా చెప్పుకుంటూ 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 కథలోనికి తీస్తున్నాడు. ఇప్పుడు 7వ వచనం చదువుదాం. 7. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే. దేవునికి స్తోత్రం. రాజుగారితో ఇలా అనగలరా? రాజుగారితో ఇలా డైరెక్ట్ గా అట్టి తప్పుటోడు నువ్వే అనగలరా? అలాంటి తప్పు చేసిన తప్పుటోడివి నువ్వే, అలాంటి పాపివి నువ్వే అనగలరా? అనటం అసాధ్యం. ఇట్ వాజ్ ఇంపాసిబుల్, బట్ ఇట్స్ ఈస్ పాసిబుల్ టు ప్రాఫిట్స్. ఎందుకంటే నేను ముందే చెప్పే కదా, అనకపోతే ఆయన కోపం అంటే ఈయన కోపం, అంతేనా? ఏమంటారు కదా, విడవమంటే పాము కోపం, కరవమంటే అంటారు కదా. అలాగే ఇక్కడ రాజుగారికి ఏమో ఆ మాట అంటే కోపం, కానీ మరి దేవునికి చెప్పి తీరాల్సిందే. అదే కదా నిన్ను పంపించింది. అందుకే నేను చెప్పా, సేవ అంటే చావు. ఇప్పుడు చూడండి, ప్రాణంతో చెరగాట. ఇప్పుడు రాజుగారు ఏం చేయాలన్నా చేస్తారు. ఎవడా నువ్వు? నన్ను పట్టుకొని నా దగ్గరకు వచ్చి నువ్వు తప్పుడోడా, నువ్వు పాపి అంటావా? ఎవరక్కడ ఎవరక్కడ అంటే ఏమైంది? వస్తారు, పట్టుకుంటారు, చేతులు వెనక్కి దాస్తారు, కట్టేస్తారు, తీసుకెళ్ళి బొక్కలో దోస్తారు, అవసరం తిరగ దోస్తారు. అలాంటి పరిణామంలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన ప్రవక్త అయిన నాతాను గారు వెళ్ళటం, ఆ మాట చెప్పటం, ఆ మాట విన్న దావీదు గారు దేవుని మీద ప్రేమను బట్టి కానీ, దేవుడు అంటే భయమును బట్టి కానీ, ప్రవక్త అంటే గౌరవ మర్యాదను బట్టి అతడు రెచ్చిపోయి ఆయనకి ఏదో శిక్ష లేదు, కానీ ఒక మంచి మాట అన్నాడు. అదే 13వ వచనం. verse 13. నేను పాపము చేసి ఐ హావ్ కమిటెడ్ సిన్. చెప్పకూడదా? ఇది కావాలి మనిషికి. పాపాన్ని కప్పుకోవాలా, పాపాన్ని ఒప్పుకోవాలా? లెట్ మీ ఆన్సర్. చెప్పండి, మీరేం చేస్తున్నారు? ఒప్పుకుంటున్నారా, కప్పుకుంటున్నారా? కప్పుకుంటాం భలే ఉంటది, కానీ ఒప్పుకోవటం మాత్రం
చాలా కష్టంగా ఉంటది. కానీ రాజైన దావీదు, అందుకే బైబిల్ ఆయన 40 సంవత్సరాలు పరిపాలించి బహు ధనవంతుడుగా ఉన్న, బహు యుద్ధాలు చేసిన, బహు ప్రసిద్ధి చెందిన, హీ మేడ్ ఎ మిస్టేక్ వన్ టైం. ఎన్నిసార్లు తప్పు చేశాడు? ఒక్కసారి అని బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం. అలాంటి ఆయన తప్పు చేసినప్పుడు ప్రవక్తను పంపిస్తే సీరియస్ అయి ఉండొచ్చేమో, వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చేమో, కానీ ప్రవక్తకున్న విలువ, దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి తగ్గున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక రెండవ విషయాన్ని, రెండవ సందర్భంగా నేను మీతో చెప్తున్నా. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలోనికి రండి. The first book of King chapter 21. 21వ అధ్యాయంలో ఒక రాజుల దగ్గరికి ఒక ప్రవక్త ప్రవేశించడం మనం చూస్తున్నాము. సందర్భంతో నేను మీతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నా. 21వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. 17వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. చాలు. హూ ఈజ్ ఎలైజా? ఏలియా ఎవరు? ఏలియా ఎవరు? ఎలైజా వాజ్ ఎ ప్రాఫెట్. ఏలియా ఒక దైవ సేవకుడు, ప్రవక్త ఉన్నాడు. ఇప్పుడు మీకు తెలుసు కదా ఎవరి దగ్గరికి వచ్చాడంటే ఆయన ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఇశ్రాయేలు రాజైన ఆహాబు అనే ఆయన దగ్గరికి వచ్చాడు. ఇందాక ఎవరి దగ్గరికి వచ్చాడు? రాజైన దావీదు దగ్గరికి వచ్చాడు, ప్రవక్త అయిన నాతాను. ఇప్పుడు ప్రవక్త అయిన ఏలియా గారు రాజైన ఆహాబు దగ్గరికి వచ్చాడు. అక్కడ ఒక ఇష్యూ ఉంటేనే వచ్చాడు, ఇక్కడ కూడా ఒక ఇష్యూ ఉంది. ఏంటి ఆ ఇష్యూ అంటే, ఆ 21వ అధ్యాయంలో ఏముంటదంటే, ఒక నాబోతు అనే ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది. రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజైన ఆహాబు కూడా ద్రాక్ష తోటలు ఉన్నాయి. అయితే పోయే కాలం ఏంటంటే, ఆహాబు గారి ద్రాక్ష తోట బాగానే పండుతుంది, ఆహాబు గారి ద్రాక్ష తోటకాయలు బాగానే ఉన్నాయి. అయినా ఈయనకి ఎందుకు నాబోతు ద్రాక్ష తోట మీద మాత్రమే కన్నబడింది. ఇటు చూడండి, లుకంటమే. ఎందుకో చాలా మందికి ఇంట్లో పప్పు ఉంటదంట, ఇంట్లో బాగుంటదంట, ఇంట్లో చక్కని వసతులు ఉంటాయంట, కానీ వీళ్ళకి ఏంటో ఆ పంపు నీళ్లు భలే ఉంటాయండి. ఆ బావి నీళ్ళు ఎంత రుచిగా ఉంటాయండి. మన బావింది చప్పగా గొప్పగా ఉందంటారంట. వాస్తవానికి ఈ బావి నీళ్లు కూడా, చెప్పండి, ఈ బావి నీళ్లు కూడా బాగానే ఉంటాయి. అది లోకంలో అందరికీ తెలుసు. చాలా మంది ఈ బావి నీళ్లు తీసుకెళ్తారు. ఈ ఇంటి అడిగి మాత్రం ఆ ఇల్లు బాగుంటుందంట. కొంతమంది అట్లు వేస్తా ఉంటారు, కొంతమంది ఏది ఆమ్లెట్ వేస్తా ఉంటారు. అబ్బో, వాట్ ఏ గుడ్ స్మెల్ ఇట్ ఈస్. ఇక్కడ కూడా అట్టు వేస్తున్నారుగా. ఈ అట్టుకి అసలు వాసన రాదు, ఏమి రాదు. ఏది అట్లు అంటారు ఇక్కడ అంట. కానీ ఆమ్లెట్ వాసన బాగా వస్తుందంట, ఆ టిఫిన్ బాగుంటుందంట, ఆ బిర్యానీ బాగుంటుందంట, ఆ దమ్ పీసులు బాగుంటాయి అంట. మరి ఇంట్లో వండుకుంటే అలా అనేరు, వండకుండా పోతారు, నిండిపోయింది, సర్దుకొని తింటమే అంతే. జస్ట్ అవర్ సెల్ఫ్ అంతే కదా, డోంట్ ఎక్స్పోజ్. కనుక ఇక్కడ వాక్యంలో పడదే, ఈయన ద్రాక్ష తోట ఉంది, అయినా ఈయనకి మాత్రం నాబోతు ద్రాక్ష తోట కావాలి. సరే, రాజుగా పిలిపించాడు. నాబోతు, ఇదిగో నీ ద్రాక్ష తోట నా ద్రాక్ష తోట ఆనుకొని ఉంది కనుక అది నాకు ఇచ్చేయి, నీకు మంచిది ఇస్తా, లేదంటే దాని వెల చెప్పు, ఐ విల్ పే అమౌంట్. ఆయన ఏమన్నా అంటే, రాజా నీ కోరిక మంచిదే ఉండొచ్చేమో, కానీ అది నా వారసత్వంగా పిత్రార్జితంగా నాకు వచ్చింది కనుక అది నీకు ఈయ వల్ల పడదు అని కరాఖండికి చెప్పగానే ఆహాబు గారి మూతి ఏమైంది? ఎందుకు? రాజునైన నేను అడిగితే నాకు ఇవ్వనంటావా అని ఇంటికి వెళ్ళిపోయాడు. మంచం మీద కాళ్ళు మునగలు తీసుకొని తప్పుడు కప్పుకొని అన్నం తినకుండా పడుకుంటే ఇక లేచింది వనిత. ఎవరామె? తన భార్య. ఏం పేరు? జెజబేల్ అన్నారు. యెజబేలు లేచింది. ఏమయ్యా ఏం చేస్తున్నావు అంటుంది రాజుని పట్టుకొని. ఆయన మగాడువేనా? మగాడు ఏంటి? నాబోతు ద్రాక్ష తోట నీకు ఇవ్వనంతగా మూతి పడుచుకుంటా, నేను నీకు ఇప్పిస్తా, జాగ్రత్త. ఈ మాట చాలా ఘోరం.
నేను నీకు ఇప్పిస్తా. అసలు ఇశ్రాయేలుకు రాజ్యాన్ని చేస్తున్నా, అసలు రాజువేనా, అసలు మగడా, ఏ మగడా అని చెప్తూ భార్య తన చేతిలోకి తీసుకొని తన ప్రణాళికను, తన పాచికలను పాలింపజేస్తూ ఆహాబును, క్షమించండి, నాబోతును చంపించి ఇప్పుడు ఇంటికి వచ్చి అంటుంది, ఓయ్ మగడా లేచి, నాబోతు సజీవుడు కాడు, పోయి అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకో అంటుంది. ఇంతవరకు బాగుంది కదా. ఎందుకని అధికారం ఉంది కనుక ఏదైనా చేస్తా, పవర్ ఉంది కనుక ఏదైనా చేస్తా అనుకున్నాడు. నేనంటున్నా మరి ఆయన లుక్ అట్ ద లార్డ్, పైకి చూడండి, రహస్యాలు ఎరిగిన దేవుడు. ద లార్డ్ నోస్ ఎవ్రీ సీక్రెట్, సీక్రెట్స్ బిలాంగ్స్ టు హిమ్. రహస్యాలు ఆయనకే తెలుసు కనుక ఇది ఎవరికి తెలియదు అన్నట్టుంది. తెలిసినా ఎవరు ఏమనలేనట్టుంది, ఎవరు అనకపోవచ్చేమో గాని పరలోకమందున దేవుడంట ఏ ద్రాక్ష తోటనైతే స్వాధీనం చేసుకోవటానికి రాజైన ఆహాబు తోటలోకి వెళ్ళాడో అక్కడ ప్రత్యక్షమయ్యాడు ప్రవక్త అయిన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రవక్త అయిన ఏలియా గారు వచ్చి ఏమంటున్నాడు, ఆహాబు ఏం చేస్తున్నది? ద్రాక్ష తోట. ఎవరిది ద్రాక్ష తోట? నాబోతుది. ఎలా ఏసేపిచ్చా అంటుండగా ఆయన ఏమంటున్నాడో చూద్దాం. 20. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా. చాలు విన్నారు కదా, చెప్పాల్సిందంత ఆయన చెప్పేశాడు. చంపేశావు, స్వాధీనం చేసుకున్నావు, నీ సొమ్మ ఇది, నువ్వు ఏది చేసినా చెల్లిద్దా, పరలోకమందున దేవుడు నన్ను పంపించాడు, జాగ్రత్త అని వార్నింగ్గానే రాజుగారికి ఎలా ఉంది సార్, సర్వమంది ఇలాగే చెప్పే కదా, ఉన్నట్టు చెప్తే ఉనికి ఎక్కువ. రాజుగారు ఇప్పుడు నేనంటాను, ఈయనకి ఎలా తెలుసు? రాజుగారు దావీదు గారు కోటలో చేశారు కదా, ప్రవక్త అయిన నాతాను గారికి ఎలా తెలుసు? ఈయన ఇక్కడ ద్రాక్ష తోట కోసం ఆయన చంపించే చర్యం చేస్తే ఈయనకి ఎక్కడొచ్చింది సమాచారం? అదే దేవుడు. అందుకే రహస్యము నీవు అనుకుంటావు, తెలియదు, ఎవరికి తెలియదు, మూడవ కంటికి తెలియదు, కానీ దేవునికి తెలియదు. అందుకే అంటాను, కలగజేసిన వానికి కనబడని సృష్టం ఏదైనా ఉందా? ఎనీథింగ్ దట్ అన్సీన్ టు హిమ్ లేదు. కలగజేసిన వారికి వినబడని శబ్దం ఏదైనా ఉందా? ఎనీ సౌండ్ చెప్పండి. కనుక కలగజేసిన వాడు అంతా చూస్తాడు, కలగజేసి నిర్మించిన వాడు అంతా వింటాడు. గనక చెవులు నిర్మించిన వాడు వినకుండునా, కన్నులు నిర్మించిన వాడు కానకుండునా అని వాక్యం అంటుంది. గనక వీళ్ళైతే రాజు గనక తెగించేదైనా చేస్తే ఎవడు ఏమనడు అని అనుకోనుండొచ్చేమో, కానీ అలా కుదరదు గనక చివాట్లు పెడితే ఇప్పుడు ప్రవక్తకి ఏమొచ్చింది తెలుసా? అవమానం వచ్చింది. లేచి మంచి కోపంతో ఈ చేతిలో పడ్డాను, దొరికిపోయానా అని చెప్పి ఇంకెన్ని మాట్లాడినాడు. అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఎవరికైనా కోపం. అయినా ప్రవక్త ఏం చేయాలి? ఉన్నది ఉన్నట్టుగా చెప్పాల్సిందే, తప్పదు. ఇంకొక మాటను చూద్దాం దేవుని ప్రియబిడ్డలారా. దినవృత్తాంతములు 2వ గ్రంథములో నుండి ఒక మాటను నేను మీతో చెప్తాను. ఇంకా కొద్దిగా సమయం ఉంది కనుక 16వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఆ కాలమందు హనాని యూదారాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చారు, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము. చాలు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ మరి ఒక ప్రవక్త, ఎవరు? థర్డ్ ప్రాఫెట్ ఎవరట? హనాని. అంతేనా? హనాని అనే ప్రవక్త డైరెక్ట్ గా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చి చెడామడా చెప్పేస్తా ఉన్నా. అంటే చెప్పాల్సిందంతా చెప్పాడు. మీరు చెప్పండి, ఎలా ఉండదు? అప్పుడు దేవుడు చెప్పమన్నది చెప్పడానికి వస్తే ఎలా ఉంటది? పదే వచ్చింది చదవండి, ఎట్లా ఉంటుందో చూద్దాం. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి
రౌద్రము చూపి అతనిని బందీ గృహములో చూసారా, ఉన్నది ఉన్నట్టు చెప్తే ఏం చేశారంటే ఎత్తుకెళ్ళి జైలు వేశాడు. ఎవరు? రాజైన ఆస. చేయకూడదు చేస్తున్నావు, వినకూడదు వింటున్నావు, వెళ్ళకూడదు చోటకి వెళ్తున్నావు, పూజ చేయకూడదు చేస్తున్నావు, అలా ఇలాని మరి ప్రవక్త ద్వారా దీర్ఘదర్శి ద్వారా దేవుడు సెలవిస్తే ఆయన కోపం వచ్చింది. తప్పదండి, మా లాంటి వాడు ఉన్నది ఉన్నట్టు చెప్తే ఈసారి పాస్ గారు పిలవదాకా, ఈసారి పాస్ గారు మనకు వద్దురా, ఆయన పిలవరా, ఆయన అయితే భలే నమ్మిస్తాడు. అసలు ఆయన అయితే మనకు బాగుంటది. ఈయనైతే ముక్కుసుడిగా మాట్లాడతాడు, ఏంటి అర్థం కాదు. ఈయన పాపం వచ్చేటాడు చెప్తాడు, అయినా చర్చి ఎట్ చెప్పాలా, ఉన్నదన్నాడు చెప్తాడు, అంటే సామరస్యంగా పోవాలా. కోపంతో మాట్లాడతాడేంటి, ఉన్నదన్నాడు చెప్తాడేంటి, ముక్కుసుడిగా మాట్లాడతాడేంటి. వాక్యం అలా చెప్తుంది, ఆ వాక్యం ఎప్పుడైనా చెప్తుంది, కానీ మా గురించే చెప్తాడు పెద్దాక. అసలు మొన్నవాడు ఏం మాట్లాడాడు, మా సన్నివేశం ఎత్తాడు అంటే మనం మేము రాలేదనే కదా మా గురించే మాట్లాడాడు. మనం ఎవరు చిరకలూరుపేట వెళ్ళేవనే కదా ఈ మాట మాట్లాడాడు. మన ఇక్కడ బైబిల్ మిషన్కి వెళ్ళేవనే కదా ఈ మాట మాట్లాడాడు. మన దీవెన గారి దగ్గరికి వెళ్ళేవా కదా ఈ మాట మాట్లాడాడు. అనగా వెళ్ళేవాళ్ళకి ఎట్లుండదు అంతేకమ్మా. చాలా మంది ఉన్నారు చెప్తున్నాం అన్నమాట, కోపం అంతే. వెళ్ళారుగా కన్నాడంలో ఎత్తి చూపుతున్నాడే మరి వెళ్ళేవని వెళ్ళొద్దా, వెళ్ళకుండా ఉంటారా, ఈళ్ళకే ఉంటావా? వెళ్తే వెళ్ళండి, ఆడ నుంచి 10 మంది అండి. ఈ మాట చెప్పండి, వెళితే వెళ్ళండి, ఆడ నుంచి కూడా కొంతమంది అండి మరి తేగలరా? ఎందుకో పొరుగులు ఉన్నది భలే తీయకుంటుందంట. ఇదే దీని అర్థం అనమాట. ఇక్కడ తీయలేదా, ఇదే అమ్మంగా ఆడ కూడా, కానీ మనుషులకి ఎందుకో. సరే, ఏదేమైనా ఇక్కడ చూస్తే 3వ సన్నివేశం చూస్తే ప్రవక్త వెళ్ళాడు రాజుగారికి చిర్రు అనేటట్టుగా చెప్తే, రాజుగారు కనుక తలుచుకుంటే దెబ్బలకు లాగించి చెంప మీద చెల్లు అని కొట్టేశాడు. అంతేకాదట, ఎత్తి ఆయన ఏం చేశాడు, తీసుకెళ్ళలేదు, జైల్లో పడేయండి రా. ఏం చెప్పాడు, ఎందుకు జైలు? అంతే, ఉన్నది ఉన్నట్టు చెప్తే దెబ్బలు తప్పవు. అంతే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే సమస్య రాక తప్పదు దేవుని బిడ్డలారా. అందుకే ఎంత జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాల్సి వస్తుంది. బైబిల్లో కూడా చూస్తే ఎత్తి జైలు వేసేసాడంట. చెప్పమన్నవాడు దేవుడు, విన్నవాడు రాజు, విన్నందుకు ఆయన మనసు నొచ్చుకుంది. మరి దేవుడు చెప్పకపోతే ఆయన ఏమంటాడు, నీ అంతు చూస్తాడు, నా అంతు చూస్తాడు. అర్థమవుతుందా? కనుక ఉన్నది ఉన్నట్టు చెప్తే దెబ్బలు తప్పవు. 18వ అధ్యాయం, ద సెకండ్ బుక్ ఆఫ్ క్రోనికల్స్ చాప్టర్ 18, 18వ అధ్యాయంలోనికి రండి. 18వ అధ్యాయంలో నుంచి మొదటి వచనం చదువుకుందాం. ఘనతయు తరువాత పోయాను, అనేక గొర్రెలను పశువులను తనతో కూడా రామోత్గిలాద్ మీదకు పోవుటకు అతనిని చదువు సన్నివేశం చెప్తున్నాను చూడండి. రాజ్యాన్ని ఏలుతున్న రాజు రామోత్గిలాదు అనే మీదకి యుద్ధానికి పోవాలని తన పొరుగున్న యెహోషాపాతు అనే రాజు సహాయం తీసుకోవటానికి ఆయన మచ్చిక చేసి గొర్రెలను వధించి మాంసం అంటే బుట్ట వేసుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఆ పొరుగునున్న రాజ్యం మీదకి యుద్ధానికి పోవాలనుకున్నాడు. అయితే పూర్వకాలపు రాజులకున్న అలవాటు ఏంటి? పూర్వకాలపు రాజులకున్న అలవాటు ఏంటి? మీకు కూడా ఏదైనా ప్రయాణం చేస్తుంటే మీకున్న అలవాటు ఏంటి? అద్దం ముందు నిలబడి ప్రార్థన చేసుకుంటారని చెప్పాలా? అవన్నీ కాదు, అంతేగా చేయాల్సింది. ప్రయాణం చేయబోతుంటే మీ అలవాటు ఏంటంటున్నా, నాది నేను తగ్గించుకొని మాట్లాడు. పాస్ గారికి ఫోన్ చేసి, పాస్ గారు మా ప్రయాణం సుఖవంతం అయ్యేటట్టుగా ప్రార్థన చేయండి అంటారా? అన్నారు. పాస్ గారు ఈరోజు వెళ్ళమంటారా వద్దంటారా చెప్తారా అంటారా? ఆయన అడిగేది అయిపోయింది. ఒకవేళ పిలిచేవాడిని మరి 100 రూపాయలు ఎందుకు వచ్చిన గొడవ? మనం అద్దం ముందు నిలబడి ప్రభావ దేవానికి స్తోత్రం, నాకు ఆత్రం వేసినాము అడుగుతున్నాం తండ్రి ఆమె ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా. అలాగే ఇక్కడ చూస్తే, కానీ అలనాడైతే అలా లేదు. రాజైన యెహోషాపాతు అన్నాడు, అయ్యా ఇక్కడ ఎవరైనా ప్రవక్తలు ఉంటే వారిని పిలిపించు, దేవుని యొక్క వారు విచారణ చేసి మనం రామోత్గిలాదు మీదకు పోతే యుద్ధం చేస్తే గెలుస్తామా గెలవా అని
అని చెప్తే 400 మంది ప్రవక్తలు పిలిపించారు. అందరూ వెళ్ళండి వెళ్ళండి అన్నారు. అయినా ఈ రాజుగారికి ఎందుకో మనసు ఒక్కగా ఇంకెవరైనా ఒక మంచి ప్రవక్త ఇక్కడ ఉన్నాడా, ఎవరైనా ఒక మంచి ప్రవక్త అంటే మేకయ అని ఆయన ఉన్నాడు అన్నారు. సరే ఆయన పిలిపించారు. పిలిపిస్తే ఆయన ఏం చెప్పాడంటే జరగబోయే పరిణామాన్ని అంతా చెప్తే, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఏం జరిగిందో చూద్దాం. అదే 18వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. అప్పుడు కెనయా కుమారుడైన సిద్కియా దగ్గరకు వచ్చి మీకాయను చెంప మీద చూసారా ఏం చేశాడు? ఉన్నది ఉన్నట్టు చెప్తే ఈయన కోపం ఎందుకు? ఉన్నది ఉన్నట్టు చెప్తే చెంప దెబ్బలు ఎందుకు? అంతే మరి, ఎందుకు? నాకు అనుకూలంగా చెప్పాలి. ఇక్కడ విన్నాం ఇదే మాట, మాకు అనుకూలంగా బోధించాలి. భాష గారు వింటున్నావా? మా కోపం వచ్చేటట్టు మాట్లాడితే ఊరుకో. నీ కోపం వచ్చేటట్టు నేను మాట్లాడకూడదా? మరి దేవుని కోపం వస్తే ఈ భాష గారు వెళ్ళిపోతాడు తెలుసా? అర్థం చేసుకోండి, దేవుని చిత్త ప్రకారంగా ఏది మాట్లాడాలంటే ఆయన అదే మాట్లాడిస్తాడు. కానీ ఎప్పుడు కూడా సెల్ఫిష్ గా డోంట్ థింక్ అబౌట్ ఎట్లా మాకు అనుకూలంగా, మాకు ఇష్టంగా, మా మంచి కోసం, మా కుటుంబానికి ఫేవరబుల్ గా. దయచేసి వద్దు. దేవుని సన్నిధిలో అది ముద్దు కాదండి. ఇక్కడ ఈయన వచ్చాడు చెప్పాడు, అప్పుడు ఆయన కోపంతో వచ్చి చెంప మీద చెల్లు అని కొట్టాడట. అంతేకాదు 25వ వచనం, అప్పుడు ఇశ్రాయేలు రాజు పట్టణపు అధిపతి అయిన రాజకుమారుడైన మీరు మీకాయాను తీసుకొని పోయి వారితో నేను సురక్షితముగా తిరిగి వచ్చు వరకు వీరిని ఎడమన్నాడు. చెర అంటే జైలు. చూసారా? ప్రవచిస్తే జైలేంటి, ప్రవచిస్తే చంపదెబ్బలేంటి, ప్రవచిస్తే చివాట్లేంటి, అంతే మరి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే దెబ్బలు ఖాయం. ఏమంటారు మీరు? ఏ అడుగుకు ఆ అడుగు మొత్తితేనేమో సూపర్ సూపర్, మా పాస్టర్ గారు సూపర్, మా చర్చి సూపర్. ఉన్నది ఉన్నట్టు చెప్తే ఏగలు తోలుకోవటమేనంట. ఇది తెలుసా? ఉండరంటే ఎవరు పాపాన్ని ఎత్తి చూపిస్తే వెళ్ళిపోతారంట, లోపాన్ని ఎత్తి చూపిస్తే వెళ్ళిపోతారంట. ఈయన అచ్చంగా మన గురించి చెప్తున్నాడు. మనం వెళ్ళామంటే చాలు మన గురించే మాట్లాడుతున్నాడు అంట. మరి మీ గురించి మాట్లాడాలా, ఎవరి గురించి మాట్లాడాలా? ఈయన చూడండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే సిద్కియా అని ఆయన ఇచ్చి లాగిచ్చి చెంప మీద కొట్టాడు. అలాగే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు అన్నాడు, వీడిని తీసుకెళ్లి గట్టిగా కారాగార శిక్షలు ఆ చీకట్లో పడేయండి, నేను తిరిగి వచ్చేదాకా. నువ్వు తిరిగి రావురా నాయన, యుద్ధానికి ఎదగాక నాయన, ఎత్తే చచ్చిపోతావని ఆయన ప్రకటిస్తే నా గురించి కీడు చెప్తున్నాడని చెప్పి తీసుకెళ్ళి జైల్లో వేస్తున్నాడంట. ఇప్పుడు చెప్పండి, ఎవరికి అనుకూలంగా మాట్లాడాలి? ఇప్పుడు దావీదు గారికి చెప్పకపోతే ఇంకెన్నో పాపాలు చేస్తాడు. చెప్పండి. ఇంకా ప్రవక్త అయిన ఏలియా గారు వచ్చి ఆహాబు గారు రాజుకి చెప్పకపోతే ఇలాంటి ద్రాక్ష తోటలు ఇంకా అవి ఏమైనా స్వాధీనం చేసుకుంటాడు. కానీ ఒక్కొక్కరికి దేవుడు, అందుకే దేవుడు ఉన్నాడా, చూస్తున్నాడా, గమనిస్తున్నాడా, వింటున్నాడా? ఆయన ఉన్నాడు. హీ కెన్ ఎగ్జిస్ట్. ఉన్నాడు, ఆయన వింటున్నాడు. కనుకనే లోకమంతా ప్రశాంతంగా ఉంది. హద్దులు మేరకుండా మనుషులు ఎందుకు గౌరవప్రదంగా ఉంటున్నారంటే దేవుడు పెట్టిన కట్టడలు, దేవుడు పెట్టిన ఆజ్ఞలు, దేవుడు మనకిచ్చిన శాసనాలు, వాటిని క్రమంగా పాటిస్తున్నారు. కనుక ఇలా మనిషిని అర్థం చేసుకున్నారు. అంటే పీక్కొని జనం అండి. కనుక ప్రవక్త లేకపోతే ఈ దిన భాషలో పాస్టర్ గారు, దైవ సేవకుడు ఏం మాట్లాడాలంటే ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడాలి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే దెబ్బలు ఖాయం, చివాట్లు ఖాయం, చేతరించుకోవడం ఖాయం, ఎగ్గొడటం ఖాయం, విడిచిల్లిపోవడం ఖాయం, జంపు జిలాని ఖాయం, అన్నీ ఖాయం. అయినా దేవుని చిత్తమే నెరవేర్చాలంటే తప్పదు. అలాగ చేసిన వారికి దెబ్బలు కూడా తప్పదు, చెంప దెబ్బలు కూడా తప్పదు, ప్రాణం కూడా తీసిన సందర్భాలు ఉన్నాయి. కనుక
అయినా తప్పదని మీకు తెలియచేస్తూ వాక్యమే సేవే గనక అలాగే సాగాలి. మీరు కూడా వింటున్న తర్వాత అర్థం చేసుకొని అర్థవంతంగా మీరు పోవాలి తప్ప అపార్థం చేసుకోవద్దని తెలియచేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం. దేవుడు ఈ చిన్న సందేశాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.